రిరిరి నిజమై పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అది ఓ ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సో డి షైన్ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఫైనల్స్లోకి ఎంటర్ అయ్యారు వీళ్ళందరూ కూడాను. ముందుగా ఇది ప్రత్యక్షంగా ఆహూతుల ముందర తిరుపతిలో మహతి ఆడిటోరియంలో జరుపుకుంటున్నటువంటి గ్రాండ్ ఫైనల్స్. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఫైనల్స్ దశకు చేరడానికి ఈ చిరంజీవుల కృషి మీకు తెలుసు. ప్రతి సోమవారం మీరు వారి పాటలు విని ఆశీర్వదిస్తున్నారు, మురిసిపోతున్నారు, అభినందిస్తున్నారు. ఈ 4 గ్రాండ్ ఫైనల్స్లో కూడా ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు అన్నది ప్రసక్తి కానే కాదు. నేను ప్రతిసారి మనవి చేసినట్టుగా పాడుతా తీయగా పదకోశంలో గెలవడం ఓడడం అనేది లేదు. బాగా పాడడం, మీ అందరి ఆశీస్సులు సంపాదించుకోవడం అనేది తప్ప గెలుపు ఓటములు అనేవి లేవు. కాబట్టి ఈ 4 ఫైనల్స్లో కూడా వాళ్ళు అద్భుతంగా పాడాలని మనసారా మీ హర్షధ్వానాలతో వారిని ఆశీర్వదించండి. శుభం భూయా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఇవాళ వీళ్ళందరూ కూడా దైవం మానుష రూపేణ అన్నట్టుగా మీ ద్వారా ఆయన ఆశీస్సులు పొందడానికి విచ్చేశారు. అందుకని ఇది చాలా శుభ సూచకం. ఇవాల్టి మన ఈ కార్యక్రమానికి, ఈ సంచికకు ముఖ్య అతిథి నేను పరిచయం చేయడం మీకు చాలా హాస్యాస్పదం. ఆయన మీవారు, మావారు, మనవారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ఆయన గాత్రం అక్కడ వినపడుతూనే ఉంటుంది. ఇంకా నేను చెప్పవలసిన అక్కర్లేదు. కాకపోతే సభామర్యాద కోసమని వారి గురించిన చిరు పరిచయం. అన్నమయ్య కృతి అనగానే ఈయన ఆకృతి మన కళ్ళ ముందు కనబడుతుంది. అన్నమయ్య పదం వినగానే ఈయన మధురగళం మనకు వినబడుతుంది. శ్రీమతి కృష్ణవేణి శ్రీ నరసింహరావు దంపతుల స్వరపుత్రుడు ఈ అన్నమయ్య వరప్రసాది. సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి, ఆచార్య డి పశుపతి, గాన సుధాకర, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణుల దగ్గర శాస్త్రీయ సంగీతంలో సుశిక్షితులైన ఈ అన్నమయ్య నాదజ్యోతి కర్ణాటక గాత్ర సంగీతంలో అత్యుత్తమ శ్రేణిలో డిప్లొమా అందుకున్నారు. ఆకాశవాణిలో ఉన్నత శ్రేణి గాయకులుగా ప్రసిద్ధి పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమయ్య ప్రాజెక్టులో స్పెషల్ గ్రేడ్ ఆర్టిస్ట్గా సుమారు 3 దశాబ్దాల పాటు సంగీత సాహితీ సేవలు అందించారు. దేశ విదేశాలలో 5,000కి పైగా కచేరీలు చేశారు. 2,000 అన్నమయ్య కీర్తనలపై 8 పుస్తకాలను ప్రచురించారు. 100కు పైగా ఆడియో వీడియో సీడీలను రూపొందించారు. 1000కి పైగా అన్నమయ్య సంకీర్తనలను 200 రాగాలలో ఆలపించడమే కాక సుందర రంజని, వాణిప్రియ, సత్యప్రియ వంటి కొత్త రాగాలను సృష్టించారు. సుమారు 300 కృతులను రచించి స్వరపరిచిన ఈ వాగ్గేయకారుడు 50 మందికి పైగా ప్రతిభావంతులైన శిష్యులను తీర్చిదిద్దారు. అన్నమయ్య సంకీర్తన యజ్ఞం అనే నూతన ప్రక్రియ ద్వారా వందలాది సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యాన్ని కలిగించారు. శ్రీవారి సన్నిధిలో జరుగుతోన్న ఈనాటి పాడుతా తీయగా కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నమయ్య నాద సుధా సమ్రాట్ శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అది కొంచెం మార్చొచ్చు కదా ఇవాళ మనం. వినరో భాగ్యము మనది కదా, బాలకృష్ణుడు మనవాడు కదా. వినరో భాగ్యము మనది కదా. చాలా ఆనందం సోదరా, చాలా చాలా రోజుల తర్వాత మీ పరిశ్వంగ భాగ్యం లభించింది. నాకు చాలా సంతోషం. సాంగత్య భాగ్యం కూడా అందరికీ దొరకబోతోంది. మీ ఉచితాసనాన్ని స్వీకరించండి. మరి ఇదిగాక వైభవం బికనొకటి కలదా. ఈ సంచికలో 2 వృత్తాలు ఉంటాయి, 2 రౌండ్లు. మొదటి వృత్తానికి ఆ శీర్షిక మేము పెట్టుకున్నది భక్తి చంద్రికలు అని. మొట్టమొదటి అభ్యర్థిని మీ ముందరకు వస్తుంది, దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు ఇవటూరి హరిణి. నేను కాకినాడ నుంచి వచ్చాను. కులాసగా ఉన్నావు హరిణి? బాగున్నాను సార్. ఏమిటి సంగతులు? తిరుపతి ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చావు? 3 సార్లు వచ్చాను. ఇది 4వ పర్యాయం. వచ్చిన ప్రతిసారి ఆయన పెద్ద ఆయన దర్శనం చేసుకుంటున్నావు కదా? చేసుకుంటున్నాను సార్. ఈసారి చాలా బాగా జరిగింది దర్శనం. ఓహో, అయిన తర్వాత కూడా మీరు వెళ్తారనుకుంటాను. మళ్ళీ అయ్యాక కూడా మళ్ళీ నడక ఉంది. నడక ఉంది అంటే మొక్కుకున్నావా గెలిస్తే నడిచి వస్తానని? ఇంతకుముందు మొక్కుకున్నది. అంటే గెలిస్తే నడిచి వస్తానని కాదు, కాదు కాదు, మామూలుగా మామూలు మొక్కు. ఎవరు గెలిచినా నలుగురు నడిచి వస్తాం మొక్కోండి. అది కావాల్సింది. అసలు గెలవడం కాదు, అందరం బాగా పాడాలి, మేము నడిచి వస్తామని మీకు మొక్కోండి. శుభం శుభం శుభం. హరిని ఎంపిక చేసుకున్న పాట అన్నమాచార్య సినిమా నుంచి, అన్నమయ్య సినిమా నుంచే బ్రహ్మం ఒక్కటే. ఇది సినిమాలో బాలుడు పాడిన పాట. కీరవాణి గారు సినిమా కోసమని స్వర సంయోజనం, క్షమించాలి, సంగీత సంయోజనం, వాద్య సహకారం అందజేశారు. ఇప్పుడు హరిని పాడబోతోంది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానాపురి తందనానా భళ తందనానా. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, భళ తందనానా భళ తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అది ఊనొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే, కడు పుణ్యులను పాప కర్ములను సరిగా వాచడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే, కడు పుణ్యులను పాప కర్ములను సరిగా వాచడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాహి
థ్యాంక్ యూ. మంచి వాయిస్. ఇలాంటి వాయిస్లన్నీ వింటున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, కొన్నాళ్ళు నా దగ్గర కూడా 4 పాటలు నేర్చుకుని ఉంటే వీళ్ళందరూ బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరా, ఇప్పుడు మాత్రం మునిగిపోయింది లేదు. మీరు చెప్పకనే వారిని ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడన్నా వస్తే మన్నించి వారికి నేర్పించండి స్వామి. తప్పకుండా. ఆ వరసలో ఎప్పుడో నేను వస్తా. తప్పు లేకుండా బాగా పాడే అమ్మాయి. చాలా స్పష్టంగా ఉంది ఉచ్చారణ, గొంతు చాలా బాగుంది. కొంతమంది పొరపాట్లు తప్పులు పాడుతూ ఉంటారు. కోర్స్ మీరు ఇవన్నీ బాగా చూసుకొని వచ్చి ఉంటారనుకోండి. మామూలుగా అన్నమయ్య పాటలు పాడేవాళ్ళ సంగతి చెప్తున్నాను. తప్పులు వస్తూనే ఉంటాయి, పొరపాట్లు జారిపోతాయి. కానీ చాలా కరెక్ట్గా మంచి ఉచ్చారణ, మంచి గొంతు, ఈజ్ అంతా బాగుంది. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. బాలకృష్ణ ప్రసాద్ గారే అన్నారు కాబట్టి ఉచ్చారణ దోషాల గురించి. సంప్రదాయ సంగీతం పాడే వారిలో ముఖ్యంగా అన్నమయ్య సంకీర్తనలకు బాలకృష్ణ ప్రసాద్కు ఎందుకు ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే, ఒకటి అతి మాధుర్యమైన గళం, అతిశయం లేని వ్యక్తిత్వం. రెండవది చక్కటి ఉచ్చారణ. అది చాలా ముఖ్యమైనటువంటిది. నాకున్న వేపకాయంత పరిజ్ఞానంతో ఈ సినిమా తీయబట్టి దాంట్లో అన్నమయ్య పాటలు పాడే అదృష్టం నాకు కలిగింది. దానికి ఆ నిర్మాతకి, సంగీత దర్శకులకి అందరికీ నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. ఒక శంకరాభరణం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నమయ్య సినిమా ద్వారా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగింది. కాకపోతే జీవితాన్నే దానికి అంకితం చేసేసుకున్నాడు బాలకృష్ణ ప్రసాద్ లాంటి వారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, ఇది కూడా జాతి చేసుకున్న పుణ్యం. అలాంటి వారు ఒక్కరు ఉన్నా చాలు, శిష్య ప్రశిష్యులు ఎంతమంది తయారవుతారు. వారన్న తర్వాత నేను వేరే నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది తల్లి. సంగీతపరమైనది, భావపరమైనది, ఉచ్చారణపరమైనది ఏ విధమైన తప్పులు లేదు. అన్నానికి ముందర ఎక్కడ ఊపిరి తీసుకోవాలో ఒకసారి తీసుకోవాలి. చివరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. కానీ నాకు సంతోషం ఏంటంటే, ముందు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ, చక్కగా ఆ పరబ్రహ్మం అన్నది ఆ ద్విత్వం అంటున్నారు చాలామంది. అనరు అది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ, పర అని కూడా ఆపేస్తారు. బ్రహ్మమొక్కటే 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 అని పాడతారు. పరబ్రహ్మం అన్న మాటను చాలా చక్కగా ఉచ్చరించావు. సంతోషం. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. రెండవ చిరంజీవిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి చరణ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా బాలుడు పాడిందే. మహాదేవన్ గారి వాద్య సహకారంతో అన్నమాచార్య సంకీర్తన శుభలేఖ సినిమా నుంచి నెయ్యములల్లో నీరెళ్ళు. శుభం భూయాత్. నెయ్యములల్లో నేరేళ్ళో పొయ్యనను రెడియో వెళ్ళో, నెయ్యములల్లో నేరేళ్ళో పొయ్యనను రెడియో వెళ్ళో, నెయ్యములల్లో నేరేళ్ళో. చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే, పలుచని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే, తల తల మను ముత్యపు చెరగు సురటి దులిపెడి నీళ్ళ తుంపిళ్ళో.
పటఫలంబుని వన్నెల మోవికి ఆ పటఫలంబుని వన్నెల మోవికి గుటకలలో నా గృక్కిళ్ళో నీయములల్లో నేరేళ్ళో పొయ్యనను రెడియు విళ్ళో నీయములల్లో నేరేళ్ళో గరగరికల వెంకటపతి కౌగిట వెంకటపతి కౌగిట గరగరికల వెంకటపతి కౌగిట పరిమళములలో బచ్చనలు మరుని వింటి కమ్మని అంప విరుల గురిదాకులినుప గుగ్గిళ్ళో నీయములల్లో నేరేళ్ళో పొయ్యనను రెడియు విళ్ళో నీయములల్లో నేరేళ్ళో బాగుంది బాబు, గొంతు మధురంగా ఉంది. ఒక్క చిన్న సలహా, పాట ఓవరాల్గా బాగుండడం వేరు, దాన్ని భాగాలుగా అంటే సంగీతపరంగా చెప్తున్నాను. గ్రాఫ్ వేస్తారు తెలుసు కదా, అంటే ఒక పెద్ద బొమ్మని అనేక చిన్న గళ్ళల్లో చిన్న భాగాలుగా మార్చి ఏ భాగానికి ఆ భాగం పర్ఫెక్ట్గా వేస్తే ఓవరాల్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. అదే పద్ధతిలో దాన్ని ఎన్లార్జ్ చేయొచ్చు, తగ్గించవచ్చు. మొత్తం పాయింట్ ఏమిటంటే ఓవరాల్గా బాగుంది, కొంచెం అక్కడక్కడ తగలాల్సిన స్వరస్థానాలు చిన్నపిల్లలు కాబట్టి పెద్దవాళ్ళకి ఓపిక లేకో అనే కారణాల వల్ల అటు ఇటుగా ఉంటారు. మీరు పిల్లలు బలంగా ఉన్నారు కాబట్టి కరెక్ట్గా తగలాల్సినవి కొంచెం తగిలితే ఇంకా బాగుంటుంది. తర్వాత మంచి భావం వచ్చి నిండుగా ఉండవలసిన చోట ఎక్స్ప్రెషన్ కాబోలనుకుని లైట్ చేయొద్దు ఎప్పుడు. అది బలంగా ఉండవలసిన చోట బలంగా ఉండవలసింది, లేకపోతే పేలవం అయిపోతుంది పాట. మంచి గొంతు, భావయుక్తంగా బాగుంది, చక్కగా నిండుగా ఉంది పాట. వింటుంటే బాగా పాడారు, చాలా సంతోషం. ఆయన ఇక్కడ కొన్ని అక్షర దోషాలు కరెక్ట్ చేసి పెట్టారు, చెప్పడానికి ఆయన మొహాట పడుతున్నాడు. లేకపోతే నాకు అన్నీ చెప్పిన తర్వాత నాకు చెప్పడానికి విషయం లేదని నాకు వదిలిపెట్టినట్టుంది అది ఆయన. ఇది ఒకవేళ నేను పాడిన దాంట్లో కూడా తప్పు ఉండి ఉండవచ్చు, నువ్వు దాన్ని అలాగే విని పాడడంలో నీ తప్పు లేదు. ఇప్పుడైతే బాగా జాగ్రత్త పడుతున్నాను. ఇప్పుడు నా అనుమానం వస్తే బాలకృష్ణ ప్రసాద్కో మరొకరికో ఫోన్లు చేసి అయ్యా ఇది ఇలా ఉంది అక్షర నాకు అర్థం కాలేదని కనుక్కొని కానీ నేను పాడలే. ఇప్పుడు చిన్నతనంలో కొన్ని నేను తప్పులు చేసి ఉండొచ్చు, జరిగిన తప్పులకు జాతిని క్షమించమని నేను అభ్యర్థిస్తున్నాను. నెయ్యములల్లో నేరెళ్ళో ఒయ్యన నూరెడి ఊవెళ్ళు, లేకపోతే ఎతిపోతుంది. పొయ్యన నూరెడి కాదు, ఒయ్యన నూరెడి. ఇవన్నీ ఆయన కరెక్ట్ చేసింది. పలుచని చెమటల బాహుమూలమల చలమలలోన చలమలలో నా చెలువమలి అంటున్నావు. ఒకవేళ నేను అలా పాడున్నా కూడా కరెక్ట్ చేసుకో. నేను ఇంక కరెక్ట్ చేసుకోలేను, అది రికార్డు వెళ్ళిపోయింది. ఎంత పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి. చలమలలోన చెలువములే. బహుశా వీటిలో ఏదైనా ఒకటి రెండు నువ్వు తెలియకుండా చేసిన తప్పులు ఉండవచ్చు. ఒరిజినల్లో నేను చేసిన తప్పుల వల్ల నువ్వు దాన్నే పాడడం వల్ల జరిగే తప్పులు. అందుకే ప్రతిసారి అంటుంటాను, ఈ మధ్య వస్తున్న పాటలో కూడా ఒక ఉచ్చారణ దోషం వచ్చిందనుకోండి, పిల్లలందరూ దాన్ని అలాగే పట్టుకుని పాడేస్తారనడానికి ఇది ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. బట్ సంగీతపరమైన ఇబ్బందులు ఏమీ లేవు, శృతి శుభంగా పాడావు. ఇది తెలియని దోషాలు నువ్వు చేసినవి. లయ, శృతి అన్నీ బాగుంది, చక్కగా నవ్వుతూ పాడుతున్నావు ముందు, అది ఆనందకరమైన విషయం.
మూడవ అభ్యర్థిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని. నేను నల్గొండ నుంచి వచ్చాను. నీకు మళ్ళీ లైట్ ఎందుకు తల్లి? ఇంకా నువ్వే తేజస్విని. ఇన్ని లైట్లు వేసేసారు చూడు. మళ్ళీ బాలుడే. అన్నమయ్య నుంచి కలగంటి కలగంటి. మర్చిపోయాను, ఇంతకు ముందు పాడిన నెయ్యమలల్లో పాటని స్వరపరిచిన వారు కూడా కేవి మహాదేవన్ గారే. అది సినిమా కోసం చేసినా కూడా స్వరపరిచింది కేవి మహాదేవన్ గారే. ఆ పాట పూర్తిగా అది ఆయన స్వర సంయోజనమే. ఈ సందర్భంలో ఆ సినిమాకు సంబంధించినటువంటి దర్శకుడు శ్రీ విశ్వనాథ్ గారికి మన జాతి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే, చిరంజీవి లాంటి ఒక పెద్ద మెగాస్టార్ నటించిన సినిమాలో ఒక కాలేజీలో జరుగుతున్న కాంపిటీషన్ సందర్భంలో అందరూ కకావికలై గందరగోళంగా ఉన్నప్పుడు ఒక పాట పాడి అందరినీ ఆకట్టుకోవడం అనేటటువంటిది సందర్భం. చిరంజీవి గారికి బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు, మహాదేవన్ గారు ఉన్నప్పుడు ఎలాంటి పాటనన్నా పెట్టి ఆకట్టుకునేటట్టు చూపించవచ్చు. ఆకట్టుకోబడతారా లేదో అన్నది వేరే విషయం. సినిమాలో కాబట్టి ఆకట్టుకోబడతారు డైరెక్టర్ చెప్పినట్టుగా. కానీ అక్కడ అన్నమాచార్య కీర్తనను పెట్టి ఉపయోగించుకోవాలన్న సంస్కారం ఆ మహానుభావుడికి ఉండబట్టి ఇంకా మంచి సినిమాలు వస్తున్నాయి. తేజస్విని ఎంపిక చేసుకున్న పాట అన్నమయ్య సినిమా నుంచి కలగంటి కలగంటి. కీరవాణి వాద్య సహకారంతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. శుభం. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశుగంటి. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశుగంటి. ఇప్పుడిటు కలగంటి. అతిశయం పైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభను గంటి శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి చెయ్యన మేలుకుంటి. ఇప్పుడిటు కలగంటి. అరుదైన శంఖ చక్రాదులిరుగడ గంటి సరిలేని అభయహస్తమును గంటి తిరువేంకటాచలాధిపుని చూడగ గంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలు గంటి. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశుగంటి. ఇప్పుడిటు కలగంటి. ఇప్పుడిటు కలగంటి. బాగుంది, చాలా బాగుంది. గొంతు చాలా పవర్ఫుల్గా ఉంది, నిండుగా. ఈ ఒరిజినల్ వాయిస్లో పాడే అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటున్నారు ఈ రోజుల్లో. చాలా పైకి వస్తావు కష్టపడితే. సీరియస్గా తీసుకో. ధన్యవాదాలు. ఇంతవరకు ఎప్పుడూ లేనిది ఇవాళ జరిగింది ఏంటంటే, వెరీ స్టార్టింగ్ పల్లవి
కొంచెం శృతి చూసుకోవాలి. కలగంటి 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 ఇప్పుడిటు కలగంటి. ఫస్ట్ లైనే, తర్వాత అంతా పాడావు, మళ్ళీ ఫినిషింగ్ ఇప్పుడిటు కలగంటి. ఆ పంచమం కూడా కొంచెం, ఈ ఫస్ట్ టైం ఐ వాచ్డ్ యూ, వెరీ ఫస్ట్ టైం. చక్కగా పాడావు తల్లి. ఆయన అన్నక మంచి గాత్రం నీది. సుగాత్రి శుభం. ఓకే. ఒక వామనుడు వస్తున్నాడు, మీరు చప్పట్లు మాత్రం పెద్దగా కొట్టి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట నా వల్ల కాదు. శైలజ బాలుడు బృందం పాడిన పాట, కీరవాణి గారు. ఇది కీరవాణి గారు స్వరపరిచింది అని అనుకుంటాను, ఒకవేళ తప్పుంటే కరెక్ట్ చేస్తాడు సోదరుడు. అన్నమయ్య సినిమా నుంచి అంతర్యామి. శుభ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. భారపు పక్కాలు పాప పుణ్యములు, భారపు పక్కాలు పాప పుణ్యములు నేరుపునబోవు నీవు వతనగా. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి మదిలో చింతలు మైలలు మడుగులు వదలవు నీవవి వత్తనక. మదిలో చింతలు మైలలు మడుగులు వదలవు నీవవి వత్తనక. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో
బాగుంది. చాలా మంచి హై పిచ్ అందే వాయిస్, ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసినంతవరకు అక్షరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సాహిత్యంలో ఏం లోపాలు లేవు, శృతి ఏమి ప్రాబ్లం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇందులో వారు అన్నట్టుగా శృతి, లయ, తర్వాత ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు. అవన్నీ భావం కూడా బాగుంది. భారపు పగ్గాలు పాడడానికి ముందర అది వేరే స్థాయి, తీవ్ర స్థాయి వస్తుంది. కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి, నీ శృతి చేస్తున్నాను. తెల్చక భారపు పగ్గాలు అది పాడుతున్నప్పుడు భారపు భారపు అనేది ఒకటి వస్తుంది. అది ప్రతి వాళ్ళకు ఉంటుంది. అది ఎందుకంటే సడన్గా వేరే స్థాయికి వెళ్ళేప్పుడు ఆ నోట్ దొరుకుతుందా లేదో అనడానికి ఒక ఊత కోసం ట్రై చేస్తాం. భారపు అని పాడేస్తాం, అదిలో భారపు అనే వినపడుతుంది. అది స్ట్రైట్గా భారపు పగ్గాలు అని వెళితే బెటర్. అది ట్రై చేయి, అవాయిడ్ చేయి. అలాగే అంతర్యామి అంతర్యామి అది అంత ఫాస్ట్గా కలలేదు. అంతర్యామి అప్పుడు భావం కరెక్ట్గా ఉంటుంది. శుభం భయ్యా. దీంతో మొదటి వృత్తం మనం సుసంపన్నం చేసుకున్నాం. తర్వాత రాబోయేటటువంటి వృత్తం శీర్షికే నవ్యచంద్రికలు అని. ఇటీవల విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు ఎంపిక చేసుకుని చిరంజీవులందరూ కూడా పాడబోతున్నారు. మీకు మనవి చేసేది ఏమిటంటే ఈ ఫైనల్స్ అయిన తర్వాత మనం వరుస క్రమంలో 1, 2, 3, 4 అంటాం కదా చిరంజీవుల్ని. అందులో మొట్టమొదట వచ్చేటటువంటి చిరంజీవికి 3 లక్షలు, రెండో చిరంజీవికి 1,00,000, చివరి ఇద్దరికి తలా 50,000 రూపాయలు నగదు బహుమతిని ఈటీవీ వారు ఇవ్వడం జరుగుతుంది. అది మీ అందరికీ మనవి చేస్తున్నాను. ముందుగా హరిణి మన ముందుకు వస్తోంది. అనంత్ శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మూల గాయకులు మేఘ సాగర్. మూల గాయకులు అంటే కార్నర్లో ఉండేవాళ్ళని కాదు, ముందు పాడినటువంటి వారు మేఘ సాగర్. మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఆకాశం బద్దలైన అన్న పల్లవితో ప్రారంభించబోతున్నాం. క్షణం ఎందుకంటే చెప్పలేను కారణం. టేస్టీగా ఉంది నువ్వు చెప్పే ప్రతి పదం, బాగుందబ్బ మాటల్లోన ముంచడం. హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్ ఇస్తుందా జానా, నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా. కార్టూన్ ఛానల్లోనైనా ఈ పన్నుందా బోలోనా, నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా. ఇక సాలైన సాంబాలైనా కదలదే ఒళ్ళు తెరే
లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక ఆన్లైన్లో నువ్వు హై అంటే నామది Cloud9లోకి నన్ను తోస్తది ఆఫ్లైన్లో నువ్వు ఉన్నావంటే మది కోల్మైన్లోకి కూరేస్తది ఓ ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్లా కనిపిస్తుంది జానా నాతో పాటు ఈ ఫీలింగ్ నీకు కొత్తేనా ఏ రోజైనా వాలంటైన్స్ డే అనిపిస్తుంది మైనా నాతో పాటు గడిపేస్తుంటే నీకు అంతేనా ఇక డేటింగ్ అయినా ఫైటింగ్ అయినా గడవదే రోజు తెరే బినా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక హే మేఘాలే గుర్తుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక ఈ పాటల మీద నా అభిప్రాయం చెప్పడం గొప్ప కామెడీ. పాట గురించి కాకపోయినా పాడిన పద్ధతి అది ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మీది. బ్రహ్మాండంగా పాడావు. నాకు కూడా వచ్చి డ్యూయట్గా పాడితే బాగుంది అనిపించింది. చూసారా ఎంత ఆశ ఉందో లోపల. అంత బాగుంది. వెరీ గుడ్. హార్టీ కంగ్రాచులేషన్స్. రైట్ అమ్మాయి. దీని గురించి నేను కొంచెం వివరంగా మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇందులో చూశారంటే మీరు, నేను ఇందులో ఉన్న ఇంగ్లీష్ పదాలు చదువుతాను, ఎన్నో లెక్క పెట్టండి మీరు చెప్పాలి ఎండ్లో చివరిన. ఏ నెంబర్కి పంపించాల్సింది SMS చెప్తాను నేను మీ తర్వాత. సౌండు, లైటు, రైడు, రాకెట్, సైడ్, సిగ్నల్, హైవే, వన్ వే, పార్టీ, టేస్టీ, రోలర్ కోస్టర్, థ్రిల్, కార్టూన్ ఛానల్, ఫన్, టైమ్, సాంబా, సల్సా, ఆన్లైన్, హాయ్, Cloud9, ఆఫ్లైన్, కోల్ మైన్, ప్లేస్, గ్రీటింగ్ కార్డ్, ఫీలింగ్, వ్యాలంటైన్స్ డే, డేటింగ్, ఫైటింగ్. ఇన్ని అంటే మధ్య మధ్య కొంచెం తెలుగు బాగుండదని పెట్టారనమాట. థ్యాంక్ యూ. నేను వాళ్ళని విమర్శించడం కాదండి, ఎందుకంటే అనంత్ శ్రీరామ్ వీళ్ళందరూ కూడా చక్కగా తెలుగులో రాయగలిగిన వాళ్ళే. దీని గురించి విశ్లేషించవలసిన అవసరం ఏం లేదు. నువ్వు పాడిన తీరు అత్యద్భుతం. ఈ పాట ఇంతకంటే ఎవరు ఊడబొడిచేది ఏం లేదు. ఆ ఒరిజినల్ వాళ్ళు కూడా ఇంతకంటే చించేసి ఉంటారని నేనేం అనుకోను. అంత చాలా పర్ఫెక్ట్గా అదే ఎఫెక్ట్ తోటి అంత ఇదిగాను పాడావు. వాళ్ళ కష్టం గురించి చెప్పేది ఏం చెప్పాలి. అన్నమయ్య కీర్తనలకు ఎంత అద్భుతంగా వాయించారు, ఈ పాట కూడా అంత గొప్పగా వాయిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. చక్కగా పాడే పాట, దానికి ఏం ఢోకాలి. ఓకే, తర్వాత కూడా అలాంటివి రాబోతున్నాయి మిసైల్స్ మా మీదకి. నేను ఏం చేస్తాను. రా సాయి చరణ్, అనంత్ శ్రీరామ్ రచన ఇది కూడా. MM కీరవాణి గారి సంగీతం. దలేర్ మెహందీ ప్రణవి పాడారు. యమదొంగ సినిమా నుంచి. లబ్బర్ గాజులు, అయ్యి బాబోయ్, లబ్బర్ చప్పట్లు కాదు, మెటల్ చప్పట్లు కొట్టాలి. శుభం. నాకు నిజంగానే సోదరా ఒక చిన్న కోరిక వచ్చిందనమాట. నువ్వు ఇంతకుముందు అన్నావు కదా అమ్మాయి పాడుతున్నప్పుడు, ఇలాంటి పాట ఒకటి ఇచ్చి నిన్ను చిత్రహింస పెట్టాలని ఒక కోరిక నాకు. శుభనాయన పాట. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. అమ్మని అబ్బని అత్తిలి బొమ్మని హత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే.
చల్లని గాలిని చెప్పిన చోటకు తెచ్చేరు. వెన్నెల కుండలు వెచ్చని వేళకు పట్టేరు. తట్టల నిండుగా బుట్టల నిండుగా మప్పులు పట్టుకునొచ్చేరు. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తారు. నీ వెంటే పాడి పాడి వస్తారు. నువ్వంటే పాడి పాడి చేస్తారు. నీ వెంటే పాడి పాడి వస్తారు. రాజుగారి ఎందుకు మీద రాయ్ రాయ్ రప్పర్ రాయ్ 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 రప్పర్ రాయ్ అని ఊరేగిస్తానే పిల్ల. రాణి గారి పానుపు మీద దాయ్ దాయ్ అమ్మ దాయ్ 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 అమ్మ దాయ్ అని బచ్చో పెడతానే పిల్ల. అడ్డాగంటే ఐస్ అవుతానా, ఇడ్డాగొస్తే క్లోజ్ అవుతానా, అందంగా అలసవుతానా అని నువ్వంటే వీలు గుర్రం లెక్కించి ధూమని ధామని చుక్కలు దిక్కులు చుట్టుకుని వస్తానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పడి పడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. రోజు రోజు తోటకు వెళ్ళి డిక్కుండి అని లబ్బాడేదామే పిల్ల. ఏదో రోజు పేటకు వెళ్ళి వెళ్ళాడేదామే పిల్ల. అట్టా చెప్తే సెట్ అయిపోతా, పుస్తే కడితే జెట్ అయిపోతా, ఆకుల్లో నా వంకైపోతా అని నువ్వంటే ఆడిపట్టు కట్టేస్తా. ధూమని ధామని తప్పిన డబ్బులు రగిలించేస్తానే. నువ్వంటే పాడి పాడి నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు అమ్మని అబ్బని అత్తిలి బొమ్మని హత్తని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి పాట ఎలా పాడాలో కరెక్ట్గా అలాగే పాడావు. వింటుంటే ఇంకో ఆలోచన రాలేదు మనసులోకి. చాలా బాగుంది అనడానికి ఆ ఒక్క నిదర్శనం చాలు. చాలా బాగుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నువ్వంటే పాడి పాడి చస్తానేనా, అది పడి పడి చస్తానేనా అని నేను ఇప్పటికీ అర్థం కాలేదు. నాకు ఆ పాట ఎన్నిసార్లు విన్నాక పాడి పాడి ఇలాంటి పాట ఇంత పైన పాడితే ఇంకో 4 సార్లు నిజంగా పాడి పాడి చచ్చిపోతాడు. కానీ పడి చచ్చిపోవడం, అది పాడి పాడి చచ్చిపోవడం నాకు పడిపడే కదా. అది ఈ డైరెక్టర్ గారే దీనికి రాజమౌళి ఇది అయిన తర్వాత ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబైకి వెళ్ళాం, దళేర్ మహందీర్. పాపం అతనికి భాష రాదు, మనమేం చస్తామా? అతను పాడి చచ్చినా పడి చచ్చినా మనమేం చచ్చేది లేదు.
అతనికి భాష రాదు, అతనికి కావాలి, ఎందుకని పంజాబీ భాంగ్డా స్టైల్లో ఒక పాట తయారు చేసుకున్నారు, వెళ్ళారు, అది వేరే విషయం. ఎంతకు కాదండి పాట. నేను ఒక ఇంగ్లీష్ పుస్తకం పెట్టు కూర్చున్నాను, మొదటి అట్ట మీద పేజీ నుంచి చదివి చివరికి ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ వరకు చదివినా ఇంకా టేక్ ఓకే కాలేదు మాకు. ఇంత కష్టం ఆ పాటలు పాడడం నాకు అప్పుడే తెలిసింది. మన పాటలు మన గాయకులందరూ ఇక్కడ పాడుతుంటే హాయిగా ఒక గంటలో పాట రికార్డింగ్ అయిపోయేది. బాంబే వచ్చి ఇంత కష్టపడి ఒక 6-7 గంటలు ఒక పాటకి దీనికి ఇంతసేపు వినేటటువంటి ఇబ్బంది కలగాలా అని ఆయనే అన్నాను అనమాట, డైరెక్టర్ గారు అని. నేను ఇక మీటర్ మాత్రం బాంబేకి వెళ్ళనండి రికార్డింగ్కి అన్నారు. అది ఊరిది కాదు, తప్పు ఊరిది కాదు. మనం ఎంపిక చేసుకున్న తర్వాత ఏం చేస్తాము, తప్పదు. అందుకని దీంట్లో ఈ పాటను గురించి విశ్లేషించాల్సిన అవసరం లేదు. సందర్భానికి తగినట్టుగా ఆ భాంగడా చక్కగా ఆర్కెస్ట్రేషన్ వ్యవహారం అంతా బాగుంది, నువ్వు పాడింది కూడా బాగుంది. ఆఖరిన హో 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 అన్నప్పుడు మాత్రం చివరి నోటు మాత్రం కొంచెం ఫ్లాట్గా ఎండ్ చేసావు. దాన్ని కూడా కాస్త శృతిలో వదిలేసి ఉంటే బాగుంటుంది. ఏదైనా మంచి ఎనర్జెటిక్గా ప్రజెంట్ చేసావు పాట. సినిమాకి సంబంధించింది ఏదైనా కూడా నీ పాట విన్న తర్వాత వీళ్ళు మాత్రం పడి చప్పట్లు కొట్టారు. నువ్వు పాడి చచ్చావు అమ్మాయి కోసం, పాపం ఎవరో తల్లి నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం విని పడి చప్పట్లు కొట్టారు. శుభం. సోదరా, ఒక చిన్న కోరతా. ఈ పాట పాడమని అడగనులే, కానీ నేను పాడగలరు మీరు దాని నుంచి దూరంగా వెళ్ళిపోయారు అంతే తప్పించి, అద్భుతమైన సంప్రదాయ సంగీతం పాడుతున్న వాళ్ళు ఈ పాట పాడలేరు అని అంటే అందరూ పాడలేరు, తను పాడగలరు నాకు తెలుసు. ఇప్పుడు అది కాదు నేను అడుగుతున్నది. మీరు మనం మీ పరిచయం చేస్తున్నప్పుడు అందులో ఒక 2 రాగాలను గురించిన ప్రసక్తి వచ్చింది. మీరు తయారు చేసినటువంటి 2 మీ మానస పుత్రికలు 2 రాగాలు, వాటి గురించి మాకు కొద్దిగా వివరిస్తే సంతోషిస్తా. ఈ కొత్త రాగం అనగానే ఎప్పుడు విని ఏవో ధ్వనులు వినిపిస్తాయి ఏమనుకోవద్దు. గౌరీ మనోహరి అని ఒక రాగం, మేళకర్త రాగం. ఈ తిప్పలు ఎక్కడో అక్కడ ఉంది అని ఎవరు అనకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నాను. ఇది ఒకప్పుడు నా వాయిస్ బాగా దెబ్బతినేసి ఒక 15 ఏళ్ళ క్రితం, ఒక 6-7 ఏళ్ళు నేను పూర్తిగా బొంగురు గొంతు వచ్చి పాడతానో లేదో లైఫ్లో అయిపోయింది నా పని అనుకున్న రోజుల్లో ఒక హనుమంతుల వారికి మొక్కుకుని 21 రోజుల్లో 21 కీర్తనలు చేస్తాను అనుకుని అలా చేసినప్పుడు చివరిగా ఒక రాగం కూడా ఆ స్వామి పేరును సృష్టించి ఆయనకు సమర్పిద్దాం అన్న ఉద్దేశంతో చేసింది. అందువల్ల ఆ రాగానికి సుందర రంజని, అంటే సుందరుడు అంటే హనుమంతుడని అలా పేరు పెట్టుకున్నాను. సరి గపమ దాని సానిదమ పగరి సా. ఇది ఉభయ వక్రం, అంటే ఆరోహణలోను అవరోహణలోను 2 చోట్ల వక్రాలు ఉంటాయి. ఈ వక్రాలు ఉన్న రాగాల్లో సాధారణంగా 99 పాళ్ళు ఆ వక్రం పాటించి తీరాలి, లేకపోతే ఇబ్బంది. దాని లక్షణమే అది, దాని ప్రత్యేకత అన్నమాట. సరిగపమద నీ సనిదమ పగరి స వందనమయ్య వరహనుమంత వందనమయ్య వరహనుమంత బంధ విమోచన బాహుబలవంత వందనమయ్య. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాగం ఎక్కడో విన్నామండి అని ఎవ్వరూ అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పోకడలు సంగీత ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఏ రాగాన్ని పాడినా ఎక్కడ కలవు. కాబట్టి ఇది ఖచ్చితంగా కొత్త రాగం. నాకు నచ్చిన ఇంకొక, ఇది కేవలం నేను సొంత కీర్తన, హనుమంతుడి మీద రాసింది. ఇప్పుడు నేను పాడి వినిపించబోయేది అన్నమాచార్యుల వారి కీర్తన. సగమప నీ సా సని పమగమగని సా.
ఇది వినంగానే మీకు ఎక్కడో విన్నామే అనిపించవచ్చు. ఎక్కడో విన్నామే అనిపించే చాలా పాటలలో ఇందులో ఇప్పుడు నేను నిర్దేశించిన స్వరాలు కాక ఇంకా చాలా కలిసి ఉంటాయి. అలాంటివి లేవు, ఇందులో ఉండకూడదు. నేను పెట్టిన సిద్ధాంతం అదనమాట. ఇది భాషాంగరాగం, 2 నిషాదాలు వాడుతున్నాం కాబట్టి సగమ పని ఖచ్చితంగా ఆరోహణలో ఈ నీరే రావాల్సిందే. సని సాని పమగమగని సా, ఎందుకంటే నీ తర్వాత సా కాబట్టి. అదే పమగ సని పా, అక్కడికి వెడితే చిన్న నీ రావాలి. అది ఇంకే స్వరం కలవడానికి లేదు. సకల జీవులకెల్ల సంజీవి మందు, సకల జీవులకెల్ల సంజీవి మందు, సకల జీవులకెల్ల సంజీవి మందు, వెకలులైందరు సేవించరు, సకల జీవులకెల్ల సంజీవి మందు, వెకలులైందరు సేవించరు ఈ మందు, సకల జీవులకెల్ల సంజీవి మందు, వెకలులైందరు సేవించరు. మూడు లోకములొక్కట ముంచి పెరిగినది, మూడు లోకములొక్కట ముంచి పెరిగినది, పొడిమి నల్లని కాంతి పొదలినది, మూడు లోకములొక్కట ముంచి పెరిగినది, పొడిమి నల్లని కాంతి పొదలినది, పేడుక కొమ్ములు 4 పెనచి చేయి వారినది, పేడుక కొమ్ములు 4 పెనచి చేయి వారినది, నాడే శేషగిరి మీద నాటుకొన్న మందు, నాడే శేషగిరి మీద నాటుకొన్న మందు, సకల జీవులకెల్ల సంజీవి మందు, వెకలులైందరు సేవించరు ఈ మందు, సకల జీవులకెల్ల సంజీవి ఈ మందు. నాకున్న పరిస్థితిలో పాడే ప్రయత్నం చేశాను. ప్రయత్నం ఎంత బాగుంటుంది అయితే ఇంకా బాగా పాడితే ఎంత బాగుంటుందో. కొండలలో నెల ఏమిటి స్వామి మీరు ఈ మందు అన్నారు కదా, మేము ఏ మందు? మీరు ఇంత చక్కగా పాడి వినిపించినందుకు అడిగిన ప్రశ్న కాదనకుండా 2 రాగాలు మీరు చక్కగా వాటి అంటే సంక్షిప్తంగానైనా కూడా అందరికీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పారనమాట. ఈ చిరంజీవికి భగవంతుడు చిరాయువుని ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఇంకా బాగా ఆ భగవంతుడి సేవలో అద్భుతమైనటువంటి పాటల్ని పాడి సంగీతం తెలిసిన ప్రతి హృదయాన్ని దోచుకోవాలి ఈ బాలకృష్ణుడు. అందరూ గోపికలు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వయసులో నాకంటే 3 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి చిరంజీవ శతమానం భవతి. శుభం. మాకు మీరు రావడం ఇవాళ చాలా చాలా ఆనందకరం. బాలకృష్ణ మనసులోని మాట. తేజస్విని వస్తోంది. పల్లవి చెప్తే బాగుండదు, ఆ అమ్మాయి గురించి చెప్పాను అనుకుంటుంది. చివరిని చెప్తాను. మిరపకాయ అన్న సినిమా నుంచి. నేను కాదమ్మా, నేను పల్లవి గురించి. మిరపకాయ సినిమా పేరు. భాస్కర భట్ల రచన, సంగీత ఎస్ ధమన్, గానం రాహుల్ నంబియార్, చిత్ర సిలక రాయే సిలక.
వద్దంటూ చీచి కొట్టాలిలే మీ మావయ్య చెవిలో ఊదాలిలే మరి వాటొచ్చి వార్నింగ్ ఇవ్వాలిలే ఫేస్బుక్లో చాటింగ్ చెయ్యాలిలే ఇక ట్విట్టర్లో మీటింగ్ పెట్టాలిలే అరే ఆ కొట్లో మనమే ఉండాలిలే హే 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 పైకెనక నా రామశిలక నన్ను పాటేసుకోవాలే చూసినాళ్ళు కుళ్ళి కుళ్ళి చావాలే ఏ పడి పడి ఎగబడి జనమిక మతి చెడి పిచ్చెక్కి పోవాలే బోలో ఐ యామ్ ఇన్ లవ్ బోలో ఐ యామ్ ఇన్ లవ్ మన ఫోటోలు వేద్దాం పేపర్లలో బోలో ఐ యామ్ ఇన్ లవ్ బోలో ఐ యామ్ ఇన్ లవ్ చల్ కచేరీ చేద్దాం కాలేజీలో బోలో ఐ యామ్ ఇన్ లవ్ బోలో ఐ యామ్ ఇన్ లవ్ తెగ స్క్రోలింగ్ లేద్దాం ఛానల్స్లో బోలో ఐ యామ్ ఇన్ లవ్ బోలో ఐ యామ్ ఇన్ లవ్ ఫుల్ ఫోకస్ అవుదాం పబ్లిక్లో సిలక రాయే సిలక बना दे तुझको मेरी जोड़ी अब आके चढ़ जा मेरी गाड़ी बजावो दिल की हर घंटी दिखावो प्यार की एक चिट्ठी ముద్దు మెసేజ్లెన్నో పంపాలిలే అద్దులే ముందగాని దాటాలిలే అర్ధరాత్రుల్లో ఫోనే మోగాలిలే పొద్దు పొద్దున్న మళ్ళీ చూడాలిలే డైలీ వెయిటింగ్లెన్నో చెయ్యాలిలే సిటీ ఫైటింగ్లెన్నో అవ్వాలిలే లవ్ గ్రీటింగ్లెన్నో ఇవ్వాలిలే హే 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 ఇది తెలిసి నీ బాబొచ్చి పంట పుతుల్ని తిట్టాలే ఊరంతా పంచాయితీ పెట్టాలే మా ఇంటి ముద్దు టెంటు వేసి లవ్వు దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళాలే బోలో ఐ యామ్ ఇన్ లవ్ బోలో ఐ యామ్ ఇన్ లవ్ ఇక గలాట చేద్దాం గల్లీలలో బోలో ఐ యామ్ ఇన్ లవ్ బోలో ఐ యామ్ ఇన్ లవ్ ఇక భజనలు చేద్దాం బజారులో బోలో ఐ యామ్ ఇన్ లవ్ 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 ఫుల్ ఫోకస్ అవుదాం ఈ దెబ్బతో సిలక రాయే సిలక సిలక రాయే సిలక పెద్ద వర్షం ఆగినట్టుంది ఒక పడపడపడపడపడ అని వర్షం పడి ఆగినట్టుంది నువ్వు పాడిన దాంట్లో మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు ఈ పాటను నేను కూడా ఇలా పాడలేను అంత బాగా పాడాను అంటే లేడీ వాయిస్లో పాడలేను అనమాట అది విషయం. ఫస్ట్ క్లాస్గా పాడావు ఇది అంతే 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 థ్యాంక్ యూ సార్. సోదరుడు కూడా అదే అంటాడు అనుకుంటాను ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నావు ఏం లేదు కొన్ని పాటలు ఎదుటి వాళ్ళు నోరు మూయిస్తాయి అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు గమ్మున ఉండిపోతారు ఏదో అనుభూతిలో ఉంటారు కొన్ని పాటలు ఎదుటి వాళ్ళని కూడా సింగర్లుగా మార్చేస్తూ ఉంటాయి ఇది ఆ కేటగిరీ దాంట్లో సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా పాడారు రోహిత్ మన ముందరికి వస్తున్నాడు సిరివెన్నెల రచన మణిశర్మ సంగీతం కైలాష్ ఖేర్ టిప్పు పాడిన పాట చిరుత నుంచి ఓ సోసి రాకాసి ताने मर से ताने मर से ताने मर से యమ్మ హో యమ్మ ఏం ఫిగరో తిమ్మిరెంతుందిరో చూడుగురో తమ్ములుంటే కమ్ముకొచ్చి తుమ్ములే పమ్మందిరో ఓ సోసి రాకాసి చూస్తుంటే నీకేసి పిల్లంతా తగలడిపోతుందే వగలన్నీ పోగేసి చెలరేగే నిన్ను చూసి గల్లంతై మతి చెడిపోతుందే మజును నై జుట్టంతా పీకొందునా
గజినీనై గుట్టంతా లాక్కొందునా చంపేశావే నన్నియాలే ఓ एक बार दिल के पास आ जा बार बार कर ले मजा एक बार ಹೊಗಡುತ್ತೆ పోకిరి बार बार ಕಿರಿಕಿರಿ కాలేజీడంటూ ఎల్కేజీ డ్రెస్ వేసి ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి తోబా తాపీగా తాపం పెంచే ఓ తాటకి కైపెక్కి పోరా పాపం తల తూగి తప్పేదో జరిగేటుందే నీ ధాటికి ఉప్పెల్లా ముంచుకురాగే చొలరేగి एक बार दिल के पास आ जा बार बार कर ले मजा एक बार పొగరొద్దే పోకిరి बार बार కిరికిరి Mamasia, hey, Mamasia, hey, Mamasia, yeah. కవ్వించి నవ్వాల రంగంటి చింగారి రంగంలో దించాల రంగేళ్ళి సింగారి బేబీ కావారి రాలిస్తావా లావణ్యమా చల్లే పిల్లానిది హంగామా తప్పేదో జరిగేస్తుందే నీ ధాటికి ఉప్పెల్లా ముంచుకురాగే చలరేగి एक बार दिल के पास आ जा बार बार कर ले मजा एक बार పొగడొద్దే పోకిరి बार बार కిరికిరి ఎందుకు రెండో చరణంలో లాస్ట్ 2 లైన్స్ మొదటి చరణంలోదే పాడేసావు? మర్చిపోయావు పోన్లే, అది స్థితప్రజ్ఞ రావడం కష్టం. అది మర్చిపోయాను అక్కడ వదిలేయకుండా ఏదో ముందర దాని 2 లైన్లు కలిసి పాడేసావు. ఇంకా పాడిన దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంతే చాలా బాగా పాడారు. వెరీ గుడ్ రైట్. శుభం. నిజం చెప్పాలంటే సంపన్నమైంది కార్యక్రమం. ఇంత చక్కటి వ్యక్తిని, గాయకుణ్ణి, వాగ్గేయకారుణ్ణి మనం పక్కన పెట్టుకుని కనీసం ఆయన పాడి వినిపించారు, కానీ ఇంకొక పాట పాడి వినిపిస్తే మనం అందరం ఆనందిస్తాం. కాబట్టి కడలుడిపి
నీరాడగా తలచూవారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది? కడలుడిపి నీరాడగా తలచూవారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది? కడలుడిపి నీరాడగా తలచూవారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది? కడలేని మనసుకు కడమ ఎక్కడిది? ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరే మెరుగు తా మొదలేల మరచు. ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరే మెరుగు తా మొదలేల మరచు. ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరే మెరుగు తా మొదలేల మరచు. అందముగా తిరువేంకటాద్రీషు మన్ననల కందు వెరిగిన మేలు కలనైన లేదు. అందముగా తిరువేంకటాద్రీషు మన్ననల కందు వెరిగిన మేలు కలనైన లేదు. కడలుడిపి నీరాడగా తలచూవారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది? కడలుడిపి నీరాడగా తలచూవారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది? కడలేని మనసుకు కడమ ఎక్కడిది? మార్క్స్ చదువుతాను. హరిణి ఫస్ట్ రౌండ్ 85%, సెకండ్ రౌండ్ 90%, సగటు 87.5%. సాయి చరణ్ ఫస్ట్ రౌండ్ 84%, రెండవ రౌండ్ 87%, సగటు 85.5. తేజస్విని ఫస్ట్ రౌండ్ 85, సెకండ్ రౌండ్ 89, సగటు 87. రోహిత్ ఫస్ట్ రౌండ్ 85, సెకండ్ రౌండ్ 82, సగటు 83.5% మార్కులు. ఎక్సోడిస్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ వారు ఈ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు చిరంజీవి ఇవటూరి హరిణికి 5,000 రూపాయల చెక్కును ఇస్తున్నారు. అది 7వసారి ఈ చిరంజీవి పొందడం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఇలాంటి వాళ్ళ పక్కన నుంచోవడం అనేటటువంటిది చాలా ఇది యథార్థమైనటువంటి మాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గురు కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రుల ఆశీస్సులు సంపన్నంగా ఉన్నటువంటి వారు. ఇలాంటి వ్యక్తి ఈ వేదికకు వచ్చి చిరంజీవులను ఆశీర్వదించడం వాళ్ళ సౌభాగ్యంగా నేను భావిస్తూ వారికి మనం మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ఒక చిన్న జ్ఞాపికను ఇవ్వవలసిందిగా ఈటీవీ చీఫ్ ప్రొడ్యూసర్ శ్రీ అజయ్ శాంతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. జగడపు చనబుల జాజరా, జగడపు చనబుల జాజరా,
సగినల మంచపు జాజరా జగడపు చన. నాకు సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం బెరుకు. ఇష్టం లేదని కాదు, అబద్ధం చెప్పను, కానీ బెరుకు. ఎందుకంటే అక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు. నాకు స్నేహంగా ఉంటే చనువుగా మాట్లాడేయడం తప్ప బ్యాలెన్స్డ్గా డిగ్నిఫైడ్గా సభలో ఒక పద్ధతిలో మాట్లాడడం అవి తెలియవు సరిగా. స్టేజ్ ఇస్తే నాకు తోచింది ఏదో పాడుకుంటూ ఉంటాను. వాళ్ళు బాగుందని చప్పట్లు కొడుతున్న కొద్దీ రెచ్చిపోయి కొన్ని గంటలు అలా గడిపేసి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం తెలియదు. నేను పాడడం కన్నా ఇంకోళ్ళు పాడితే వింటూ ఉండడం నాకు చాలా ఇష్టం. అది ఈ పిల్లలు ఇవాళ పాడుతూ ఉంటే నాకు లేచేసి వాళ్ళని కూర్చోబెట్టి ఏమిటో ఉంటో చెప్పేయాలి నా మనసులో ఉన్నామని, వాడిని అలా కూర్చోబెట్టి కాలక్షేపం చేసేయాలి. నాకు తెలిసినవి, నాకు వచ్చినవి, నేను విన్నవి, నేను అనుకున్నవి అని ఒక ఆవేశం వచ్చేసింది. అంత బాగా పాడారు వాళ్ళందరూ. మరి అవకాశం నాకు కలగజేసిన సోదరులు సంగీత చక్రవర్తి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే చెప్పమని నన్ను పిలిచామా అని అడగచ్చు మీరు. ఆయన గురించి చెప్పమని మీరు పిలవక్కర్లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక మేధావి అయిన గాయక సంగీతజ్ఞుడు మరొక 10,000 సంవత్సరాల వరకు పుట్టడం అనేది అసాధ్యం. ఎవరు ఎంత తపస్సు చేసినా ఖచ్చితంగా మరో 10,000 సంవత్సరాల వరకు బాలసుబ్రహ్మణ్యం అంటే బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే ఉంటాడు అంతే. దాని పక్కన నెంబర్ 1 బాలసుబ్రహ్మణ్యం, నెంబర్ 2 బాలసుబ్రహ్మణ్యం, నెంబర్ 3 అలా చెప్పుకోవాల్సిందే తప్ప రెండో వ్యక్తికి స్థానం లేదు. ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు సోదరులు బాలసుబ్రహ్మణ్యం గారికి, ఈటీవీ యాజమాన్యం వారికి చాలా 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 సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో చక్కటి సంగీతం ఇలా చిరంజీవులు పాడుతూ ఉంటే వినడానికి, ఆస్వాదించడానికి భగవంతుడు మరిన్ని అవకాశాలు అనేక రూపాల్లో నాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈనాటికి అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. వారి వాత్సల్యానికి నేను వయసులో పెద్దవాడినైనా కూడా కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.